ఆచి చికెన్ మసాలా. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, గట్కేసర్, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, అలాగే మంచిర్యాల, హనుమకొండ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవడానికి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే హైదరాబాద్లోని ఉప్పల్, లింగంపల్లి, కాప్రా, నాగోల్, వనస్థలిపురం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. కాగా నిన్న కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. నార్త్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ శివ. సో తెలంగాణలో మరొక 2-3 రోజుల పాటు అకాల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అప్పుడప్పుడు అకాల వర్షం కురిపించి వ్యవసాయ రంగానికి అయితే తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. హైదరాబాద్ సిటీని సైతము అకాల వర్షం విడిచిపెట్టడం, సిటీ వాసులను సైతము అకాల వర్షం ఎఫెక్ట్ తోటి అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చాలా డివిజన్లు కూడా జరుగుతుంది. సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడ్చల్, గట్కేసర్, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో పాటు హన్మకొండ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలానే పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పరిధిలోనే ఉప్పల్, లింగంపల్లి, కాప్రా, నాగోల్, వనస్థలిపురం, హైదరాబాద్ మన బేగంపేట్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సో అటు నార్త్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసిన ఇన్ఫర్మేషన్ కూడా అందింది. సో అంటే ఇటు తెలంగాణ జిల్లాలతో పాటు అటు హైదరాబాద్ సిటీలో కూడా అకాల వర్షం ప్రభావం అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే మనకు ద్రోణి ప్రభావం ఉందో, ద్రోణి ప్రభావం తోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు పడుతున్నాయి. రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఈ వాతావరణం సంబంధించినటువంటి ఎఫెక్ట్ కనిపించనుంది. సో కొన్ని జిల్లాలో ఎండగొడుతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఉత్తర తెలంగాణ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనేమో ఎండ కొట్టకుండా వర్షం పడుతూ ఇక్కడ కూల్ వెదర్ కనిపిస్తుంది. అటు మనకు వచ్చేసి దక్షిణ తెలంగాణ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, అలానే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, దాంతో పాటు అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే రాష్ట్రంలో 2 రకాల వాతావరణంలోని మార్పులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో వింత వాతావరణంతో ప్రజలు కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదైతే ద్రోణి ప్రభావం ఎఫెక్ట్ ఇటువైపు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇటు ఉత్తర తెలంగాణలో వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది. కేవలం వర్షం మాత్రమే పడకుండా వర్షంతో పాటు వడగళ్ల వాన, భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వీటికి తోడు పిడుగుపాటు. సో ఇన్ని రకాల ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి వర్షం చూపిస్తుంది. సో ఈదురుగాలు ఎఫెక్ట్ తోటి విపరీతమైనటువంటి పంట నష్టం జరుగుతుంది. మామిడి కాయలు కంప్లీట్ గా కూడా చెట్ల పైన లేకుండా నేల రాలిపోయి మామిడి రైతాంగానికి అయితే గతంలో లేని తీవ్రమైనటువంటి నష్టం ఈసారి సంభవించింది. ఇక మొక్కజొన్న కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట కూడా నేల కొరిగిపోయి రైతాంగానికి నష్టం జరిగింది. దాంతో పాటు మిగతా చిన్న ఆరుతడి పంటలు, ఈ యాసింగ్ సీజన్ లో వేసినటువంటి పంటలు కూడా నష్టం జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక పిడుగుపాటు పడ్డప్పుడు మాత్రము మరణాలు కూడా సంభవిస్తున్నాయి. సో పశువుల మీద పడితే కూడా పశువులు కూడా మరణించినటువంటి ఘటనలు కూడా జరిగాయి. అంటే ఏ రకంగా చూసినప్పటికీ కూడా సరే విపరీతమైనటువంటి ఎఫెక్ట్ అయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి వర్షం వల్ల కలుగుతుందని చెప్పవచ్చు. ఇక భారీగా ఈదురుగాలు ఎఫెక్ట్ తోటి భారీ వృక్షాలు నేల కూలిపడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేల కూలిపోవడం, పైకప్పులు, ఇంటి పైకప్పులు కానీ, గుడిసెలు కానీ, రేకులు కానీ లేచిపోవడం, ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం, భారీ ఎదురుగాలు కూడా సృష్టిస్తున్నాయి. ఎదురుగాలు అంటే ఈసారి మామూలుగా రావడం లేదు. దాదాపు గంటకు
40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ల వేగం ఉంటుంది శివ. సో ఇలాంటి పరిస్థితులలో అయితే ప్రజలైతే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులను కూడా తట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక రైతులైతే మాత్రము మబ్బును చూసి వర్షం పడుతుంది కావచ్చు అనేటువంటిది ఒక గుండెల్లో దిగులతోటి కూడా అయోమయానికి గురవుతున్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే పంట చేతికొచ్చినటువంటి సీజన్ ఇప్పుడు అంతా కూడా 15-20 రోజులైతే పంటలు కూడా కోత కచ్చుకొని అమ్ముకునే పరిస్థితులలో సో అకాల వర్షం అయితే రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని సంభవిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. దానికి తోడు ఇక జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే హైదరాబాద్ సిటీలో సాయంత్రం అయిందంటే సార్ సిటీ వాసులు కూడా ఇంటికి ఎలా పోవాలి, మేము ట్రాఫిక్ తో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నటువంటి భయానికి హైదరాబాద్ సిటీ వాసులు గురవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు వర్షం పడ్డా కూడా దాని వర్షం ఎక్కువగా ఈవినింగే పడుతుంది. 4 o'clock తర్వాత ఆల్మోస్ట్ 10-11 వరకు వర్షం పడుతుంది. సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో రాత్రి కురిసినటువంటి వర్షంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం, గంటల తరబడి వాహనదారులు రోడ్ల పైన ఉండడం, లోతట్టు కాలనీలు జలమయం అయిపోవడం, పవర్ కట్ కావడం. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా హైదరాబాద్ సిటీ ప్రజలు కూడా ఈవినింగ్ అయితేనే కూడా భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి సిటీ బస్ లో కనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నా మాత్రం మరొక 2-3 రోజుల పాటు మాత్రం ఇది అకాల వర్షం అయితే తెలంగాణను వీడే అవకాశం అయితే లేదన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తేల్చి చెప్పారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.